మావో అనే పదాన్ని చరిత్ర పుటల నుంచి శాశ్వతంగా తుడిచివేయడమే లక్ష్యంగా ఇప్పుడు అడవిలో ఒక మహా సంగ్రామం జరుగుతోంది. ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టు పార్టీ పూర్తిగా కకావికలమైంది. ఒకప్పుడు దండకారణ్యంలో నిర్భయంగా తిరగాడిన గెరిల్లాలు నేడు అడుగు తీసి అడుగు వేయాలంటేనే వణికిపోతున్నారు. నాడు ఏ గుబురు చెట్లయితే వారికి అతిపెద్ద ఆస్తిగా రక్షణ కవచాలుగా నిలిచాయో నేడు అవే చెట్ల చాటున టెక్నాలజీ డేగ కన్నువేసింది. ఆకాశం నుంచి డ్రోన్ల నిఘా, నేల మీద బలగాల మోహరింపులతో అడవిలో దాక్కోలేక బాహ్య ప్రపంచంలోకి అడుగులు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అభివృద్ధి మారుమూల గూడాలకు సైతం పరుగులు తీస్తూ ఉండడంతో గిరిజనులకు తుపాకీ చేతపట్టే అవసరం తగ్గిపోయింది. ఎన్కౌంటర్ల మీద ఎన్ని విమర్శలు వినిపిస్తున్నా ఈ రక్తపాతానికి, ఈ ఉద్రిక్తతకు ఏకైక పరిష్కారం జనజీవన స్రవంతే అని స్పష్టమవుతోంది. దండకారణ్యంలో అసలేం జరుగుతోంది? అరుణ తార అస్తమిస్తోందా? పోరాట గలం విప్పిన వారిని ఇకపై కుటుంబ ప్రేమానురాగాలే కట్టిపడేస్తాయా? నవ భారతాన్ని చూసే రోజులు వచ్చినట్లేనా? ఓవైపు పట్టుకోల్పోతున్న ఉద్యమం, మరోవైపు ప్రజాస్వామ్య దారిలో సాగుతున్న పయనం. ఈ కీలక మలుపుకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. దండకారణ్యం ఒకప్పుడు విప్లవ గీతాలకు వేదిక, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమన్న నినాదాలకు అడ్డా. కానీ నేడు ఆ అడవి నిశ్శబ్దంగా రోదిస్తోంది. దశాబ్దాల నెత్తుటి చరిత్రకు సాక్షిగా నిలిచిన లోయలు ఇప్పుడు అనివార్యమైన ముగింపును దర్శిస్తున్నాయి. మావోయిజం ఒకప్పుడు అణగారిన వర్గాల ఆశాకిరణంగా వెలిగి ఉండవచ్చు. కానీ నేటి వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తుంటే ఆ సిద్ధాంతం తన ఉనికిని కోల్పోయి అస్తిత్వ పోరాటం చేస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. సమాజం మారింది, ప్రభుత్వాల స్వరూపం మారింది. కానీ మారని పాత సిద్ధాంతాలతో అడవిలో కాలం గడపడం ఇక సాధ్యం కాదనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక పార్టీ పతనం కాదు, ఒక శకం ముగింపు దశకు చేరుకుందనడానికి దండకారణ్యమే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఏ ఉద్యమానికైనా నాయకత్వమే ప్రాణవాయువు. కానీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి ఆ ప్రాణవాయువు అందడం లేదు. దశాబ్దాలుగా వ్యూహరచనలో, గెరిల్లా యుద్ధతంత్రంలో ఆరితేరిన అగ్రనేతలంతా కాలగర్భంలో కలిసిపోవడమే, ఖాకీల అదుపులోకి రావడమో జరిగింది. హిడ్మా లాంటి కరడుగట్టిన నేత హతమయ్యాడనే వార్తలు మావోల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఇక మల్లోజుల వేణుగోపాల్, బడే చొక్కారావు వంటి నేతలు లొంగిపోవడం, అనారోగ్యంతో సతమతమవుతూ పట్టుబడడం చూస్తుంటే మావోయిస్టు కేంద్ర కమిటీ పూర్తిగా కుప్పకూలిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మిగిలిన పిడికెడు మంది నేతలకు కింది స్థాయి కేడర్ను నడిపించే సత్తా ఉందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తలలేని మొండెల్లా మారిన మావోయిస్టు పార్టీ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో సాగుతున్న ఆపరేషన్ కగార్ మావోయిస్టుల పాలిట మరణ శాసనంగా మారింది. ఇది గతంలో జరిగిన సాధారణ కూంబింగ్ ఆపరేషన్ల వంటిది కాదని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయడం, టెక్నాలజీని వాడడం, స్థానిక పోలీసులను కలుపుకుని పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లడం ప్రభుత్వాల దృఢ చిత్రాన్ని సూచిస్తోంది. మావోలు సురక్షితమని భావించే అబూజ్మడ్ వంటి ప్రాంతాల్లోకి సైతం బలగాలు చొచ్చుకుపోవడం, వాటి కోటలను బద్దలుగొట్టడం గమనిస్తే మావోలను వెంటాడడం కాదు, వారిని సమూలంగా ఏరివేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగుతోందని అర్థం చేసుకోవచ్చు. ప్రతి అడుగులోనూ ప్రభుత్వం పైచేయి సాధిస్తుంటే మావోలు ఆత్మరక్షణలో పడిపోయారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో పెరిగిన వేడిని తట్టుకోలేక మావోయిస్టులు తమ పాత ఆవాసాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వైపు పరుగులు తీస్తున్నారు.
కానీ ఇక్కడే వారి వ్యూహం బెడిసి కొట్టింది. గత 6 నెలలుగా సరిహద్దుల్లో కాపు కాసిన గ్రేహౌండ్స్ స్పెషల్ పార్టీ పోలీసులు అడవి నుండి బయటకొచ్చే ప్రతి కదలికను పసిగడుతున్నారు. ఆపరేషన్ ఖగార్లో భాగంగా పారిపోయి వస్తున్న మావోలను తెలంగాణ, ఏపీ పోలీసులు వ్యూహాత్మకంగా అడ్డుకుంటున్నారు. గోదావరి తీరంలో మళ్లీ అలజడి రేగకూడదనే ప్రభుత్వాల ముందు చూపు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. పాత రోజుల్లో లాగా ఆశ్రయం దొరుకుతుందనుకున్న మావోలకు ఇక్కడ సిద్ధంగా ఉన్న పోలీసులు వలయం స్వాగతం పలుకుతోంది. ఫలితంగా అడవిలో ఉండలేక బయటకు రాలేక మావోలు ఇక్కట్ల పాలవుతున్నారు. నిజానికి మావోయిస్టుల అసలైన ఓటమి తుపాకీ తూటాల్లో లేదు. అది ప్రజాక్షేత్రంలో వారి పట్ల వచ్చిన మార్పులో ఉంది. నేటి నక్సలిజంలో ప్రజల కోసం పోరాడే ఆ పాత తరం నిజాయితీ, త్యాగ నిరతి కనిపించడం లేదని సామాన్య జనం భావిస్తున్నారు. ఒకప్పుడు భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన ఉద్యమం నేడు వసూళ్లు, విధ్వంసం చుట్టూ తిరుగుతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సామాన్యుడి కష్టాల్లో పాలు పంచుకోవాల్సిన వారు అమాయక గిరిజనులను ఇన్ఫార్మర్ల నెపంతో చంపడం వంటి చర్యలు ప్రజల్లో అసహ్యాన్ని పెంచాయి. మా కోసం వీరు ఎందుకు అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి గిరిజనుడి గొంతులో వినిపిస్తోంది. ప్రజల గుండెల్లో స్థానం కోల్పోయిన ఏ ఉద్యమము ఎక్కువ కాలం మనుగడ సాగించలేదన్నది చరిత్ర చెప్పే సత్యం. ప్రభుత్వాలు గతంతో పోలిస్తే తమ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాయి. కేవలం పోలీసు బలగాలతో ఉద్యమాన్ని అణచివేయలేమని గ్రహించిన పాలకులు అభివృద్ధిని ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నారు. మారుమూల గిరిజన గూడాలకు తారు రోడ్లు, విద్యుత్, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు చేరువయ్యాయి. రేషన్ బియ్యం దగ్గర నుంచి అత్యాధునిక వైద్యం వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల ముంగిట వాలాయి. ఆకలితో అలమటించేవాడి ఆయుధం పడతాడు, కానీ కడుపు నిండినవాడు, భవిష్యత్తుపై ఆశ ఉన్నవాడు జనజీవన స్రవంతిలో కలుస్తాడు. ఈ సూత్రాన్ని ప్రభుత్వాలు విజయవంతంగా అమలు చేశాయి. అభివృద్ధి ఫలాలు అందుతున్న చోట మావోయిస్టుల ప్రచారానికి ఆదరణ కరువైంది. నేటి తరం యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అడవి బిడ్డలు సైతం ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడాలని కోరుకుంటున్నారు. చేతిలో తుపాకీ కంటే స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ ఉండడమే గౌరవమని భావిస్తున్నారు. కష్టపడి చదవాలి, ఉన్నత ఉద్యోగాలు సాధించాలి, తమ కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేయాలి అనే కసి నేటి గ్రామీణ యువతలో కనిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న స్కిల్ డెవలప్మెంట్, విద్యా రుణాలు, ఉద్యోగ అవకాశాలు వారిని ఆకర్షిస్తున్నాయి. ఇంటర్నెట్ విప్లవం వారి కళ్లను తెరిపించింది. పట్టణాలు, నగరాలతో పెరిగిన కనెక్టివిటీ వారిలో కొత్త ఆశలను చిగురింపజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మావోల పిలుపు వారికి అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. మావోయిస్టులకు ఒకప్పుడు బలమైన కోటలుగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. నిత్యం భయం నీడలో బతకడం గిరిజనులకు విసుగు తెప్పించింది. అభివృద్ధిని అడ్డుకుంటూ రోడ్లు వేయనీయకుండా టవర్లు పేల్చేస్తూ మావోలు చేస్తోన్న చర్యలు తమ బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని గిరిజనులు గ్రహించారు. అందుకే ఒకప్పుడు మావోలకు అన్నం పెట్టిన చేతులే ఇప్పుడు వారిని దూరం పెడుతున్నాయి. గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పోలీసులకు సహకరించే స్థాయికి మార్పు వచ్చిందంటే మావోయిస్టులు తమ మూలాలను ఎంతగా కోల్పోయారో అర్థం చేసుకోవచ్చు. గిరిజనులు ఇప్పుడు శాంతిని కోరుకుంటున్నారు, ప్రగతిని కాంక్షించే ప్రభుత్వంతో నడవాలనుకుంటున్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా వేళ్లూనుకున్న ఈ రోజుల్లో సాయుధ పోరాటానికి స్థానముందా అని మేధావి వర్గం ప్రశ్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విప్లవాల రూపురేఖలు మారాయి. హింస ద్వారా సమస్యలు పరిష్కారం కావని, చర్చలు, రాజ్యాంగబద్ధమైన పోరాటాలే శరణ్యమని చరిత్ర నిరూపించింది. కానీ మావోయిస్టులు ఇంకా 1970ల నాటి పాత సిద్ధాంతాలను పట్టుకుని వేలాడుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటిన తరుణంలో ఇంకా ప్రజాయుద్ధం పేరిట రక్తం చిందించడం అర్ధరహితమని సమాజం భావిస్తోంది. మావోల అవసరం దేశానికి లేదని, వారి పోరాట పంథా నేటి తరానికి ఏమాత్రం ఆదర్శం కాదని సామాన్య ప్రజలు సైతం గట్టిగా విశ్వసిస్తున్నారు. నిన్నటి వరకు డేంజర్ జోన్ బోర్డులు కనిపించిన ప్రాంతాల్లో నేడు పోలీస్ స్టేషన్లు వెలుస్తున్నాయి. ఛత్తీస్గఢ్, ఒడిషా సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటైన భద్రతా శిబిరాలు ప్రభుత్వ ఆధిపత్యాన్ని చాటుతున్నాయి. ఇవి కేవలం భవనాలు కాదు, ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉందనే భరోసా కేంద్రాలు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా పోలీసులు ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ పోలీసులు వారి నమ్మకాన్ని గెలుచుకుంటున్నారు. ఖాకీలు వస్తే భయం అనే రోజులు పోయి పోలీసులు ఉంటే భద్రత అనే భావన ప్రజల్లో బలపడడం మావోయిస్టుల ఉనికికి అతిపెద్ద ముప్పుగా పరిణమించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన మార్చి 31 గడువు మావోయిస్టుల పాలిట డూ ఆర్ డై సిచ్యువేషన్ను సృష్టించింది. ఇది సాధారణ హెచ్చరికగా కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాత్మక చర్యగా భావించాలి. మావోయిజం రహిత భారత్ లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీనికోసం ఎన్ని నిధులైనా, ఎంతటి బలగాలైనా మోహరించడానికి ప్రభుత్వం వెనుకాడడం లేదు. ఈ గడువులోపు ఆయుధాలు వీడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఢిల్లీ నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఈ అల్టిమేటం మావోయిస్టు అగ్రనేతల్లో వణుకు పుట్టిస్తోంది. లొంగిపోవడమా, అంతమవడమా అనే 2 మార్గాలు వారి ముందు మిగిలి ఉన్నాయి. మావోయిస్టు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని, నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని లొంగిపోయిన నేతల మాటలను బట్టి అర్థమవుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించుకునేవారు లేక, కనీస వైద్యం అందక అనేక మంది నేతలు నరక యాతన అనుభవిస్తున్నారు. ఈ దుస్థితిని గమనించిన కీలక నేతలే తమ సహచరులకు, కింది స్థాయి క్యాడర్లకు ఫోన్లు చేసి లొంగిపోండి, ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఉద్యమం ఎంత దయనీయ స్థితిలో ఉందో ఊహించవచ్చు. క్రాంతి పేరుతో మొదలైన ప్రయాణం ఇప్పుడు భ్రాంతిగా మిగిలిపోయిందని స్వయంగా మావోయిస్టులే గ్రహిస్తోన్న తరుణమిది. అయితే ప్రజా సంఘాలు చేస్తున్న విమర్శలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అడవుల నుంచి మావోలను వెళ్లగొట్టడం వెనుక అక్కడి ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఈ వాదనలో కొంత నిజం లేకపోలేదు. కానీ దానికి పరిష్కారం తుపాకీ పట్టడం కాదు. అడవి సంపద గిరిజనులకు చెందాలి, పర్యావరణం రక్షించబడాలి అనే డిమాండ్ న్యాయమైనదే. కానీ దానిని సాధించడానికి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడాలి, న్యాయస్థానాలను ఆశ్రయించాలి, ప్రజా ఉద్యమాలను నిర్మించాలి. అంతేకాని అభివృద్ధిని అడ్డుకుంటూ సాయుధ పోరాటం చేస్తామంటే అది నేటి సమాజంలో చెల్లుబాటు కాదు. ప్రభుత్వం కూడా ఈ విమర్శలను చిత్తశుద్ధితో స్వీకరించి గిరిజనుల హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో
మావోయిస్టులకు మిగిలి ఉన్న ఏకైక గౌరవప్రదమైన మార్గం జనజీవన స్రవంతిలో కలవడమే. లొంగిపోయిన నక్సలైట్లకు ప్రభుత్వాలు ఆకర్షణీయమైన పునరావాస ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. వారిపై ఉన్న కేసులను ఎత్తివేసి సాధారణ జీవితం గడిపే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అడవిలో అజ్ఞాతంగా బతికి అనారోగ్యంతో చనిపోవడం కంటే బయటకు వచ్చి తమ అనుభవంతో సమాజ సేవ చేయడం ఎంతో ఉత్తమమని మాజీ నక్సలైట్లు సూచిస్తున్నారు. మావో నేతలు తమ మూర్ఖపు పంతాలను వీడి వాస్తవాలను గ్రహించాలి. దేశం మారుతున్న వేగాన్ని అందుకోవాలి. ప్రజలతో కలిసి నడవాలి తప్ప ప్రజలకు దూరంగా అడవుల్లో దాక్కోవడం వీరత్వం అనిపించుకోదు. చరిత్ర గతిని ఎవరూ ఆపలేరు. మావోయిజం ఒకానొక కాలఘట్టపు అవసరంగా పుట్టి ఉండవచ్చు, కానీ నేడు అది కాలదోషం పట్టిన సిద్ధాంతం. ఆపరేషన్ కగార్, కేంద్ర ప్రభుత్వం డెడ్లైన్, ప్రజల తిరస్కారం ఇవన్నీ కలిపి మావోయిస్టు ఉద్యమానికి చరమగీతం పాడుతున్నాయి. రాబోయే రోజుల్లో భారత్ గడ్డపై మావోయిజం అనే పదం వినిపించకుండా పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇది అంతం కాదు, ఒక కొత్త ఆరంభం. హింస లేని, రక్తపాతం లేని అభివృద్ధి వైపు పరుగులు తీసే నవభారత నిర్మాణానికి ఇది శుభ సూచకం. మావోయిస్టులారా, తుపాకులు వదిలి రండి, జనంతో మమేకం కండి. బాధ్యత గల పౌరులుగా దేశం మీకోసం ఎదురు చూస్తోంది. అంతకంటే మిన్నగా మీ కుటుంబాలు, మీ ప్రేమానురాగాలు కోసం, మీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాయి. గుర్తుంచుకోండి, మావోయిస్టులు కూడా మనుషులే. ఎంచుకున్న మార్గం వారిని పక్కదారి పట్టించి ఉండొచ్చు, కానీ ఏనాటికైనా గమ్యం జనజీవన స్రవంతే కావాలి. ప్రజాక్షేత్రంలో ఆశలు చిగురించాలి, ఆశయాలకు రూపం కలగాలి. రండి, జనారణ్యంలోకి స్వాగతం. ఇది దండకారణ్యంలో నెలకొన్న తాజా పరిస్థితి. తుపాకీ గొట్టం ద్వారా మార్పు సాధ్యం కాదని కాలం ఎప్పుడో నిరూపించింది. ఇప్పుడు ప్రభుత్వ చర్యలు, అభివృద్ధి వేగం ఆ నిజాన్ని మరింత బలపరుస్తున్నాయి. అడవి తల్లి ఒడిలో ఆయుధాలు వీడి అమ్మ ఒడికి చేరడమే ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి ఏకైక మార్గం. ఆపరేషన్ కగార్ అనేది అంతం మాత్రమే కాదు, ఒక కొత్త ఆరంభానికి సూచిక అని భావించాలి. రక్తం చిందించే పోరాటాలు చాలు, ఇక ప్రగతిని పండించేటువంటి సాగు మొదలవ్వాలి. దారి తప్పిన వాళ్ళు మళ్ళీ ఇంటికి చేరాలి. జనజీవన స్రవంతిలో కలిసి నవభారత నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలి. అప్పుడే అమాయక గిరిజనుల ముఖాల్లో నిజమైన చిరునవ్వు కనిపిస్తుంది. శాంతి, అభివృద్ధి రెండు కళ్ళుగా సాగుతున్న ఈ ప్రయాణంలో మావోయిస్టులు కూడా పాలు పంచుకుంటారని, హింసలేని సమాజం ఆవిష్కృతమవుతుందని ఆశిద్దాం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని మిజైల్ మ్యాన్, దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన స్ఫూర్తిదాయక మాటలు నేటి తరుణంలో అందరికీ అక్షరాల వర్తిస్తాయని ఈ పరిణామాలు మరోమారు స్పష్టం చేస్తున్నాయి.